వెల్కమ్ బ్యాక్. ఓ పక్క ఖరీఫ్ దాటిపోతోంది, మరో పక్క కరువు ముంచుకొస్తోంది. ఈ రెండు ప్రకృతి ప్రకోపాలు అనుకొని కనీసం సాగునీటి మీద ఆధారపడదామన్నా అది కూడా ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. ఎందుకంటే సాగునీటి మీద ఆధారపడిన కృష్ణా గోదావరి డెల్టాలు కూడా ఇప్పుడు ఎడారులైపోతుంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. మొత్తంగా సాగు తాగునీటికి ఈసారి కటకటలాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే కృష్ణా గోదావరి బేసిన్లలో కూడా పెద్దగా వర్షపాతం నమోదయ్యేలా లేదు. కృష్ణానదికి నీరు పైనుంచి రావాలి. అందులో మొదటి రిజర్వాయర్ జూరాల. ఆ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పటికిప్పుడు భారీగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడి కృష్ణమ్మ ఉరకలెత్తినా ఆ నీరు డెల్టా ప్రాంతాలకు చేరుకోవడానికి ఎటులేదన్నా 10 నుంచి 12 రోజులు పడుతుంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో సమీప భవిష్యత్తులో పెద్దగా వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు. మరో 2-3 వారాల వరకు కృష్ణా గోదావరి రిజర్వాయర్లు నిండే అవకాశాలే కనిపించడం లేదు. అంటే అన్నదాతలు సాగునీటి మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరైపోయినట్లే. ఇప్పటికే జలాశయాల్లో నీటి మట్టం అడుగంటిపోయింది. చెరువులు, ఇతర నీటి వనరులు కూడా ఒట్టిపోయాయి. గతేడాది కురిసిన వర్షాలకు అక్కడక్కడా ఉండే భూగర్భ జలాలు కూడా భానుడి వేడికి పూర్తిగా ఆవిరైపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క జిల్లాలోనూ సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ఏ రిజర్వాయర్లో చూసినా ఒక్క చుక్క కూడా ఇన్ఫ్లో కనిపించడం లేదు. మొత్తంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, తుంగభద్ర, నారాయణపూర్, కండలేరు, సోమశిల, వెలుగోడు ప్రాజెక్టులన్నింటి నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్ కి పడిపోతున్నాయి. 35 సంవత్సరాల వర్షపాతం ఇది. సంవత్సరం మన 3 ప్రాంతాలలో కలిసిన వర్షపాతం సంవత్సరం. దీంట్లో ఏంటంటే 66 సంవత్సరాల్లో వెరీ లో రెయిన్ఫాల్ కంటిన్యూస్గా మొదట. తర్వాత దాంట్లో 24 సంవత్సరాలు డ్రౌట్స్ వస్తే 12 సంవత్సరాలు వరదలు వస్తున్నాయి. మళ్ళీ తర్వాత 66 సంవత్సరాల్లో 24 సంవత్సరాలు వరదలు వస్తే 12 సంవత్సరాలు డ్రౌట్ వచ్చింది. ఇప్పుడు 2001 నుంచి మనం మొదటి దిగుకు వచ్చేసాం. అంటే ఈ 66 సంవత్సరాల ఎక్కువ డ్రౌట్స్ వచ్చే పీరియడ్లోకి వచ్చేసినాం. ఆ పీరియడ్లో ఇప్పుడు 2001 నుంచి మొదలైంది, ఇది పోతున్నాం. అంటే అందుకనే మనకు ఫ్రీక్వెంట్గా డ్రై కండిషన్స్ వస్తున్నాయి. ఈ ట్యాంకులు కానీ నిండాలంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ సైక్లోనిక్ యాక్టివిటీ, అంటే డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ రావాలా. అది లేకపోతే మనకు డ్రౌట్ కండిషన్స్ వస్తాయి. ముందు వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే కరువు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలతో వేసిన ఖరీఫ్ వరి నారుమళ్లు అంతంత మాత్రంగా పడిన నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో సాధారణం కన్నా 20 నుంచి 45 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం తక్కువగా కురిసింది. ఇక ఏపీలోనూ మెట్ట ప్రాంతాల్లో సైతం 48 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా కురిసిందన్నది నివేదికలు చెప్తున్నాయి. మొత్తంగా అన్ని అంచనా వేస్తే ఈ ఏడాది కూడా వరుణుడు ముఖం చాటేసే పరిస్థితులు తప్పవంటున్నారు అధికారులు. గత 50 ఏళ్ల సగటుతో పోలిస్తే ఈసారి 93% వర్షాలు పడతాయని సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారులు వెల్లడిస్తున్నా పరిస్థితులు మాత్రం అలా లేవు. వర్షాకాలంలో 33% లోటుండొచ్చని లెక్కిస్తున్నారు. సాధారణ వర్షపాతానికి 28% అవకాశాలున్నట్లు చెప్పుకొస్తున్నారు. 50 ఏళ్ల సగటుతో పోలిస్తే గతేడాది 11.9% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో దక్షిణాదిన వ్యవసాయ రంగమే ఇబ్బందుల్లో పడిందంటున్నారు. ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం కనిపించడం లేదు. కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు తక్కువగానే పడతాయనేది అంచనా. దాంట్లో ఆల్ ఇండియాకి చూసుకున్నట్టయితే 12% తక్కువ పడే అవకాశం ఉందన్నాము. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు కూడా కలిపి -8% పడే అవకాశం ఉంది. దీంట్లో మోడల్ ఎర్రర్ కూడా +-8% ఉంటుంది. సో కాబట్టి మనం చూసుకుంటే 100% కూడా వర్షాలు పడవచ్చు. లేదనంటే మేము తక్కువ సైడ్ చూసుకున్నట్టయితే 86% వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పరిస్థితి మామూలుగానే ఉంది. కొన్ని జిల్లాలలో మాత్రం చాలా నెగిటివ్గా ఉంది, -50% వరకు ఉంది. కొన్ని జిల్లాలలో అధికంగా +60% కూడా ఉన్న జిల్లాలు ఉన్నాయి. భూమిని నమ్ముకున్న అన్నదాతలు పంటలు పండించేందుకు భూగర్భ జలాల్ని నమ్ముకుందామన్నా అవి అన్యాయం చేసే పరిస్థితులే ఉన్నాయి. చాలా మండలాల్లో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే నారుమళ్లు ఎండిపోయాయి. 2 రాష్ట్రాల్లో ఎలా సాగు చేద్దామన్నా నీటి చుక్కే దొరకడం లేదు. ఇప్పటికీ 45% ప్రాంతాల్లో నాట్లు కూడా సరిగ్గా పడలేదు. ఇవన్నీ కలిసి 2 రాష్ట్రాల్లో రైతన్నలను కరువు కోరల్లోకి నెట్టేస్తున్నాయి.
కానీ ఇప్పటికిప్పుడు భారీగా వర్షాలు పడినా అన్నదాత కోలుకుంటాడన్న ఆశ కూడా లేదు. వాస్తవానికి మన రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ 120 రోజుల నుంచి 180 రోజులుంటుంది. కానీ ఇప్పుడు ఖరీఫ్ మొదటి 30 రోజులు దాటిపోయింది. ఇటు వర్షాలు లేక అటు ఎండ తగ్గక ఇప్పటికే నేలలో ఉన్న తేమ పూర్తిగా ఎండిపోయింది. ఇది నేలలోని పోషకాల్ని పూర్తిగా హరించేసింది. ఇప్పటికిప్పుడు వర్షాలు పడి వరిలాంటి ఆహార పంటలు వేసినా అనుకున్నంత దిగుబడి మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికీ ఏ పంటలు వేసుకోవాలన్న దానిపైన అన్నదాతలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మొత్తంగా ఈ వర్షాభావ పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల్ని క్రమేపీ కరువు కోరల్లోకి నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.